బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును అనే మాట. కోపోద్రేకి అగువాడు కలహాన్ని రేపుతాడు అనేటువంటి మాట. ఈ కోపము అనేటువంటి అంశాన్ని మనం ఇదివరలో చాలాసార్లు ధ్యానం చేసాం. కోపము అనేది సహజ సిద్ధమైనటువంటి మానవ లక్షణమే, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అలా కాకుండా చాలా అధికంగా కోపపడినప్పుడు అనేకమైన అనర్థాలకు అది తావిస్తుందని, కోపం వచ్చేవాడికి వాడికే హాని చేసుకునేటువంటి అనేకమైన అనారోగ్య లక్షణాలు వస్తాయని, కోపము అధికంగా ఉన్నవారి దగ్గర అనేకమైనటువంటి గొడవలు వస్తాయని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ కోపము ద్వారా హత్యలు కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఉదయానికి కోపం వచ్చినా సాయంకాలానికి తగ్గిపోవాలి అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే అది సహజ సిద్ధంగా వచ్చేటువంటి లక్షణం అన్నట్టు. చాలా సందర్భాల్లో మనలో ఇలా అనుకుంటూ ఉంటాం, ఈ కోపము అనేటువంటి దాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలి, ఇది మనకు ఉండకూడదు, ఇది నాలో ఇది ఒక దుర్గుణం, ఇది నా ఫాల్ట్, ఇది నా యొక్క అవిధేయత, ఇది నాలో ఉన్నటువంటి బలహీనత అని చాలామంది అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో నా చుట్టూ ఉన్నటువంటి మనుషుల వల్లే నేను ప్రేరేపించబడ్డం ద్వారానే నాకు కోపం వస్తుంది, ఇదిగో నన్ను అనేకులు మాటలు ఇలా అంటున్నారు వెంటనే నేను కోపపడుతున్నాను, లేకపోతే నేను ఎవరి వైపుకి వెళ్ళను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరితోని మాట్లాడను, నన్ను ఏదోటి అంటున్నారు అందుకే నాకు కోపం వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ బౌద్ధ సన్యాసులు అనేవాళ్ళు ఉంటుంటారు కదండి. బౌద్ధ మతంలో చాలామంది ఇంక అన్నీ త్యజించి వాళ్ళు సన్యాసిత్వం తీసుకొని ఒక మఠాలలో ఉంటూ ఉంటారు. వాళ్ళు వీటన్నిటినీ కూడా నియంత్రించుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి ఇటువంటి ఫీలింగ్స్ని ఇటువంటివన్నీ కూడా నియంత్రించుకుంటూ ఈ కోపాలు, ఈ అనర్థాలు, శరీరేచ్ఛలు ఇటువంటి వాటన్నిటి నుంచి దూరంగా ఉండడానికి వాళ్ళు నిష్టగా వాళ్ళు అంటే వేరే ప్లేస్లోనికి వెళ్ళిపోయి అక్కడ మఠాలలో జీవిస్తూ ఉంటారు. అలాగే ఒక బౌద్ధ సన్యాసి కూడా, అతనికి చాలా ఎక్కువ కోపం అంట. అతడు ఆ మఠంలో జాయిన్ అయ్యాడు, కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క విషయాలలో వాళ్ళు చేస్తున్న పనులకి ఇతనికి చాలా కోపం వచ్చేస్తూ ఉంది. ఇతడు సహజ సిద్ధంగా మంచివాడే, కానీ ఎవరో ఇతనికి ఏదో చేయడం ద్వారా కోప్పడిపోతున్నాడు, ఎవరో ఒక కాని పని చేయడం ద్వారా కోప్పడుతున్నాడు, ఇతనికి ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయడం ద్వారా కోపం వచ్చి మరలా తన నిష్టను అతను కోల్పోతూ ఉన్నాడంట. ఇలా కాదు, ఈ మనుష్యుల మధ్యలో ఉంటే నేను నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను, నేను పొందాల్సినటువంటి కార్యసిద్ధి నేను పొందలేకపోతున్నాను, నేను నా డివోషన్లో నేను ఉండలేకపోతున్నాను, కాబట్టి నేను ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోతానని ఆ ప్రక్కనే ఉన్నటువంటి అడవిలోనికి అతను వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నాడు, చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ ఇతనికి ఏమీ హాని చేయట్లేదు, ఎవ్వరు ఒక మాట అనడానికి లేరు, ఇతను కూడా ఎవరిని ఒకరిని అనడానికి లేదు, చాలా ప్రశాంతంగా తన యొక్క నిష్టగా తను చాలా ధ్యానం చేసుకుంటూ గడుపుతున్నాడంట. చాలా బాగుంది. చుట్టూ ఉన్నటువంటి ఏవో దుంపలు తింటున్నాడు, ఆకులు తింటున్నాడు, చాలా కూల్గా ఉన్నాడు. నేను ఈ కోపాన్ని జయించేశాను అనుకున్నాడు ఆయన. నాకు కోపం రావట్లేదు అస్సలు, నేను కోపాన్ని జయించేశాను, ఇప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంది, నేను దేవునితో లీనం అవ్వగలుగుతున్నాను, నాలో ఒక ఆత్మ మంచిగా పనిచేస్తూ ఉంది అని అతను ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆయన పొందుకుంటూ ఇంకా కొంచెం లోపలికి వెళుతున్నాడు అతని ధ్యానంలో. అయితే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు కదా, కొంచెం దూరం వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో పైనుంచి వస్తున్న జలపాతంలో నుంచి వాటర్ పట్టుకుని తెచ్చుకోవాలి ఇతనున్న ప్లేస్కి. అతని దగ్గర కేవలం మట్టి పాత్ర మాత్రమే ఉంది, అది తీసుకుని వెళ్ళి ఆ పాత్రలో నీళ్లు నిండిన తర్వాత పట్టుకొని వచ్చేస్తూ ఉంటాడు అతను. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఆ జలపాతంలో నుంచి వాటరు ఫోర్స్గా రావు, కానీ చుక్కా చుక్కా పడుతున్నట్లుగా వస్తాయంట. అంటే 1 గంట 2 గంటలు లేదంటే అలా వేచి ఉన్నప్పుడు ఆ పాత్ర నిండడం అనేది జరుగుతుంది. అతను అలాగే వెళ్ళి ఆ పాత్రలో నీళ్లు తెచ్చుకొని అతను రోజంతా త్రాగడానికి అతని అవసరతలు తీర్చుకుంటున్నాడు. అలాగే రోజు పట్టుకుని వెళుతున్నాడు. ఒకరోజు పట్టుకుని వెళ్ళాడు, ఆ ధార మరీ చిన్నగా వస్తుంది, 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా అది నింపబడట్లేదు. చాలా పేషెన్స్ చనిపోతుంది, తనకి చచ్చిపోతుంది ఆ పేషెన్స్, కూర్చోలేకపోతున్నాడు. అయినా సరే మొత్తానికి ఏదో రకంగా నిండింది. వచ్చి ఆ వాటర్ తీసుకుని వచ్చి అతను అక్కడ పెట్టి మిగతా పనులు చేసుకుందామని అటు ఇటు తిరుగుతున్నప్పుడు అతని కాలే తగిలి ఆ నీళ్ళన్నీ కిందన ఒలిగిపోయినాయి అంట. ఇతనికి ఎక్కడ లేని కోపం అంతా వచ్చి ఆ పాత్రను తీసి నేలకు విసిరిగొట్టాడు.
కొట్టి ఇంకా చాలా కోపం వచ్చి అతని మీద అతనికే కోపం వచ్చి అసలు ఆ పాత్ర మీద కోపం వచ్చి ఆ పాత్రను విసిరి కొట్టాడు. ఇప్పుడు అతనికి వాటర్ కావాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి అతని చేతిలో ఈ మట్టి పాత్ర లేదంట. అర్థమైంది అతనికి, ఈ కోపం అనేది నాలో ఉన్నటువంటి ఈ దుష్ట గుణము, దేవునికి విరోధమైన లక్షణము, నా స్వంత అవిధేయతే ఇది, నా శరీరంలో నా రక్తంలో ఉన్నటువంటి ఒక బలహీనత ఇది. దీన్ని జయించాలంటే చుట్టూ ఉన్న మనుషులను కాదు నేను బ్లేమ్ చేసేది, నన్ను నేను సాధు చేసుకోవాలి అనేటువంటి విషయం ఆ సన్యాసికి అప్పుడు అర్థమైందంట. అతని చేతిలో పాత్ర కూడా అతను పగిలిపోయిన తర్వాత. ఈరోజు ఈ మాట మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనలో చాలామంది కూడా ఈ కోపం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. కుటుంబాలు విడిపోతాయండి, భార్యాభర్తలు కూడా. చిన్న కోప కారణం, కోపంతో ఆయన అరిస్తే నువ్వు అరుస్తావు. కోపం వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో చాలా గొడవలు. కేవలం కోపం కారణంగా అనేకమైన హత్యలు, కేవలం కోపం కారణంగా భార్యాభర్తల మధ్యలో, కుటుంబాల మధ్యలో, అత్తాకోడళ్ళ మధ్యలో, ఇంకా అనేకమైన రిలేషన్స్ మధ్యలో కోపము చాలా ప్రమాదకరమైనది. కాబట్టి కోపము విడిచిపెట్టు, ఆగ్రహము మాను అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాయి. ఇదే అన్ని అనర్థాలకి కారణం. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ పిల్లల వల్లే నాకు కోపం వస్తుంది తప్ప వీళ్ళని హాస్టల్లో పెట్టేస్తే కోపం రాకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటానని తల్లి అనుకుంటూ ఉంటుందట. ఈ పిల్లలే నాకు కోపం రేపుతున్నారని. భర్త అనుకుంటాడంటే ఈ భార్య చేసేటువంటి ఈ పనుల ద్వారానే మాటి మాటికి నాకు కోపం వస్తుంది, లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. యవనస్తుడిగా ఉన్నప్పుడు, మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు కేవలం ఈ భార్య కారణం నా కోపానికి అనుకుంటాడంట భర్త. భార్య అనుకుంటుంది, ఇదిగో నా కోపానికి కారణం ఆడబడుచులే, అత్తగారే, పక్కనింటి వాళ్ళే, వీళ్ళే నా కోపానికి కారణం తప్ప, లేకపోతే నేను ఎంత భక్తి చేయాలనుకుంటున్నానో నేను దిగజారిపోతున్నాను, కోపం వచ్చేస్తుంది నాకు వాళ్ళ పనుల వల్ల అని. ఈ సన్యాసిని చూడండి, ఇప్పుడు వాడికి కోపం అడవుల్లో ఉన్నా వచ్చింది, ఎడారిలో ఉన్నా వచ్చింది, మనుషుల మధ్యలో ఉన్నా వచ్చింది. దానికి కారణం నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు కానీ నీలో ఉన్నటువంటి ఫాల్ట్ అని ఈరోజు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏమేమి మనం విసర్జించాలి, ఏమేమి విడిచిపెట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ కోపం చాలా భయంకరమైనది, ఇది నాలో నుంచి పోవాలి అని సాధన చేసుకోవడానికి అవసరమైనటువంటి దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలని ఈ మాటను మీరు ఈ రోజంతా ధ్యానం చేస్తూ కోపం నుంచి విడిపించబడ్డానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. మనం ఉపవసించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనలో ఉన్నటువంటి అంటే బాగా తిని బాగా సుఖంగా సౌఖ్యంగా అంతా తినేసి ప్రార్థన చేద్దామని కూర్చుంటే మన మనసు సహకరించదు, మనలో ఉన్నటువంటి బాడీ కూడా మనకి సహకరించదు. ఇటువంటి బలహీనతల నుంచి మనం విడిపించబడాలంటే కేవలం ఉపవాసం మాత్రమే అదొక ఆయుధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభువా ఈ దుర్గుణం నాలో నుంచి తీసివే. పెద్ద పెద్ద విషయాల్లో ప్రార్థన చేసుకునే దానికంటే ముందు ఇటువంటి చిన్న చిన్న గుంటనక్కల్ని మన యొక్క ద్రాక్ష తోటలో నుంచి తరిమి వేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క కోపము అనేటువంటి ఈ దుర్గుణం, ఈ కోపచిత్తుడు ఎలా అయితే అన్ని కలహాలకి కారణమవుతున్నాడో అలా నేను ఉండకూడదు ప్రభా. ఈ గుణం నన్ను నీ నుంచి దూరం చేస్తుంది. కయ్యను హేబేలు ఏ విధంగా నీ దగ్గర, ఈ కయ్యను ఏ విధంగా తిరుగుబోతుగా లేదంటే దేశ దిమ్మరిగా అయిపోయాడో అలా నా జీవితం ఉండకూడదు ప్రభువా అని నీ ఒక ప్రార్థన చేసుకో. ఉపవసించండి. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి అనేకమైనటువంటి అవలక్షణాల్లో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగి మన ప్రభువుకి సమీపంగా ఉండడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవసరమైన కృప దేవుడు మనకి దినాన్ని ఇవ్వాలని కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. ఈరోజు అది చిన్న కారణమే కానీ అది మా యొక్క శరీరంలో అనేకమైన అనారోగ్యాలకి అనర్థాలకి కారణమవుతుంది కనుక, మా భక్తిహీనతకి కారణమవుతుంది కనుక దాన్ని విసర్జించడానికి అవసరమైన మాటలు ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. వాటిని విసర్జించడానికి అవసరమైన కృప దయచేయండి. మంచి ఆరోగ్యాలు బిడ్డలందరికీ దయచేయండి. పాడైన కుటుంబాలను బాగు చేయండి నాయన. లోబడనొల్లనటువంటి బిడ్డలు నాయన లోబడ్డానికి సహాయం చేయండి. ప్రతి విధమైన కోపపు దురాత్మ యేసు నామంలో ఆ గృహాలను విడిచి బయటికి పారిపోవునుగాక. కోపం అనేది ఒక దురాత్మని, అది దుష్టుడి లక్షణమని నాయన దానిలో నుంచి విడిపించబడాలని మరొకసారి బిడ్డలు నీ దగ్గర ఉపవసించి ప్రార్థన చేసుకోవడానికి అవసరమైన కృప దయచేయమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.